హాయ్, దిస్ ఈజ్ రవి. సాధారణంగా చంద్రబాబు ప్రజలతో ఎక్కువగా మమేక అవ్వడానికి చూస్తారు. సోషల్ మీడియాకి టచ్ మీద అట్లా అంటే అవసరం ఉన్నప్పుడు మాత్రమే రెస్పాండ్ అవుతారు. కానీ ఇవాళ ఆయన ఒక సంచలన పోస్ట్ పెట్టారు. ఆ సంచలన పోస్ట్ ఏంటంటే రీసెంట్గా ఆయన నిర్వహించిన ఒక సర్వే. ఆ సర్వే రిజల్ట్స్ ప్రకారం టీడీపీ బీజేపీ కూటమికి ఎన్ని సీట్లు వస్తాయో ఆయనే చెప్పారు. అదే సమయంలో వైసీపీ కూడా ఎన్ని వస్తాయో చెప్పారు. మరి ఇంతగా ఆయన చేసిన సర్వే ఏంటి, ఎలాంటి ప్రామాణికాలు తీసుకున్నారు, ఇంతకీ టీడీపీకి రాబోతున్న సీట్లేండి, ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వాళ్ళు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సో చంద్రబాబు గారు ఇప్పుడు ఇవాళ ఒక ట్వీట్ చేశారు. ట్వీట్లో టీడీపీ కూటమికి ఎంత వస్తాయి, అట్లాగే ఎన్డీఏ కూటమి వస్తాయో చెప్పారు. సో ఏంటి సార్ దాని సారాంశం? ఒకటి ఏంటంటే దేశవ్యాప్తంగా కూడా ఆయనకు ఒక అవగాహన ఉంది. రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి కాబోతున్నారు అనేది ఆయనకు ఉన్నటువంటి నమ్మకం. అందుకే బహుశా నేను అనుకోవటం బీజేపీ తోటి ఆయన అలయన్స్ అయ్యారు, కూటమి పెట్టుకున్నారు. అలాగే బీజేపీకి కూడా ఒక అవగాహన ఉంది. ఆంధ్రప్రదేశ్లో రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ జనసేన అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రజల మూడు కూడా అలా ఉందని చెప్పి కేంద్ర నిఘా వర్గాల ద్వారా అలాగే వాళ్ళకు ఉన్నటువంటి సర్వేల ద్వారా తెలుసుకొని తెలుగుదేశం పార్టీ జనసేన కూటమితో జతకట్టడానికి వాళ్ళు ఒక అడుగు ముందుకేస్తారు, వీళ్ళు ఒక అడుగు ముందుకేస్తారు. కూటమి ఫైనల్ అయిపోయింది. సో ఇద్దరి దగ్గర ఉన్నటువంటి సర్వేలు, అటు జాతీయ సర్వేల్లో కానీ లోకల్ సర్వేల్లో కానీ చాలా క్లియర్ కట్గా వస్తున్నటువంటివి ఏంటంటే చాలా రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి రాబోతుంది అనేటువంటిది వినిపిస్తుంది. ఎక్సెప్ట్ టైమ్స్ నౌ తప్ప. ఓకే. సో ఈ టైమ్స్ నౌ అనేది దాన్ని ఎందుకు ఇస్తుంది సర్వేలు అనేది, దాని వెనక ఏముంది అనేది కాన్స్పిరెన్సీని ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ బయట పెట్టేసింది. ఎన్ని కోట్ల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇచ్చింది, వాళ్ళ సర్వేలో నిజాయితీ ఎంత, నీతి ఎంత, వాళ్ళ సర్వేలో అనేది క్లియర్గా డబ్బు ట్రాన్స్ఫర్ సంబంధించినట్టు వివరాలతో సహా బయట పెట్టారు. కాబట్టి టైమ్స్ నౌని వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు పూర్తి స్థాయిలో. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి సర్వేలు కూడా నమ్మకం కలిగించేలాగా లేవు. అయితే చంద్రబాబు నాయుడు తాజాగా కూటమి ఫైనల్ అయిపోయిన తర్వాత తాజాగా ఆయన సర్వేలకు సంబంధించినటువంటి అంశాన్ని తెర మీద తీసుకొచ్చి ఒక ట్వీట్ చేశారు. సాధారణంగా చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ట్వీట్ చేసి సర్వేలకు సంబంధించినటువంటి విషయాల్ని బయటపెట్టరు. ఒకవేళ ఏదైనా ఉంటే కనుక బాగా నమ్మకమైనటువంటి వాళ్ళకి లీక్ చేయటము ఇలా చేస్తుంటారు తప్పితే బహిరంగంగా ఆయనే వచ్చి ట్వీట్ చేయరు దాంట్లో నిజం లేకపోతే. సో ఆయన పక్కాగా అన్ని రకాల కోణాల నుంచి సర్వే చేయించుకున్న తర్వాత, అన్ని రకాల సర్వేలను పరిశీలించిన తర్వాత, అన్నింటిని అధ్యయనం చేసిన తర్వాత ఆయన చేసినటువంటి ట్వీట్ ఏంటంటే రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో 160 స్థానాలకు పైగా గెలుచుకొని 160 మంది ఎమ్మెల్యేలకు పైగా గెలుచుకొని తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలో రాబోతుంది అనేటువంటిది ఒకటి. రెండేంటంటే దేశవ్యాప్తంగా కూడా 400+ ఎంపీలతోటి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాబోతున్నారు మూడోసారి. ఇది పాజిటివ్ సైన్, ఆంధ్రప్రదేశ్కి కలిసి వచ్చేటువంటి అంశము. ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేటువంటి ఫలితం రాబోతుంది దేశంలో, రాష్ట్రంలో అనేది ఆయన ట్వీట్ చేసినటువంటి సారాంశం. సో ఆయన ఎందుకు చేశారు, ట్వీట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని అంటే, కూటమికి సంబంధించి ఫస్ట్ మీటింగ్ చిలకలూరుపేటలో జరిగింది. చిలకలూరుపేట సభ సక్సెస్ అయిందని చెప్పి తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. అనూహ్యంగా ప్రజలు కూడా వచ్చారని చెప్పి వాళ్ళు ఒక అభిప్రాయానికి వచ్చారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రకరకాల కుట్రలు పండింది దాన్ని ఫెయిల్ చేయడానికి. దాంట్లో భాగంగానే అక్కడ కొంతమంది స్లీపర్ సెల్స్ను పంపించి ప్రతి గ్యాలరీలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కోవర్టులు ఆడ ఎంటర్ అయ్యి అక్కడ డిస్టర్బ్ చేయాలనేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఆ ప్రయత్నాలని నరేంద్ర మోడీయే దాన్ని కనిపెట్టేసి కుట్రను భగ్నం చేశారు. లేదంటే ప్రమాదాలు జరిగి ఉండేవి అనేటువంటి అభిప్రాయం కూడా రావడం జరిగింది. అలాగే కేంద్ర నిఘా వర్గాలు కూడా ఆ మేరకు సమాచారం పిఎంఓ ఆఫీస్కి పంపించారని కూడా తెలుస్తుంది. బహుశా రేపో మాపో కొంతమంది ఐఏఎస్ల మీద కూడా వేటు పడేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ పెద్ద స్థాయిలో ఉండేటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు కొంతమంది మీద, అక్కడ పర్యవేక్షించేటటువంటి వాళ్ళ మీద ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. దాని మీద స్టడీ చేస్తున్నారు, ఒక ఒపీనియన్కి వచ్చారని కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ సాంకేతిక కారణాలు మినహా మిగిలినటువంటి చిలకలూరిపేట సభ సక్సెస్ అయిందని చెప్పి భావించడానికి అవకాశం ఉంది. ప్లస్ నరేంద్ర మోడీ ప్రసంగం కానీ, చంద్రబాబు నాయుడు ప్రసంగం కానీ, లేదా పవన్ ప్రసంగం కానీ కొంత ఉత్సాహం నింపేలా ఉన్నాయి. కాకపోతే నరేంద్ర మోడీ కొంత అగ్రెసివ్గా మాట్లాడితే బాగుండేది అనేటువంటి అభిప్రాయం కొంతమంది వ్యక్తం చేస్తున్నటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు ఈ సర్వేని ట్వీట్ చేయడం జరిగింది. అంతకుముందు అమిత్ షా 23 ఎంపీ స్థానాలు కూటమి గెలుచుకోబోతుంది చెప్పారు ఆయన ఆంధ్రప్రదేశ్లో అనేది ఆయన అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా 160 స్థానాలు అసెంబ్లీలో గెలుచుకోబోతున్నాము అని అంటే దాని ఈక్వలెంట్గా దాదాపుగా 23
అంతే 22-23 ఎంపీ స్థానాలు ఇప్పుడు ఒక్కో నియోజకవర్గం 7 ఎమ్మెల్యే సీట్లు 7 14 అంటే 15 తగ్గింది 15. సో కాబట్టి 22-23 ఎంపీ స్థానాలు గెలుచుకోబోతున్నామని చెప్పి చంద్రబాబు నాయుడు కూడా ట్వీట్ చేయడం జరిగింది. సో ఇవంతా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే రాబోయేటువంటి రోజుల్లో మళ్ళీ ప్రచారానికి వెళ్ళబోతున్నారు. రేపు 22-23 నుంచో రాష్ట్రం మొత్తం ప్రతిరోజు 3 నియోజకవర్గాల్లో ఆయన సభ పెడుతున్నారు. 3 నియోజకవర్గాల్లో ప్రతిరోజు ఒక బహిరంగ సభ పెట్టేసి ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఇలాంటి సమయంలో కొంత జోష్ నింపడానికి, అలాగే సర్వేల్లో మనం బాగున్నాము అని చెప్పి కొంత తెలియజేయడానికి, ప్లస్ ఇటీవల కాలంలో వచ్చినటువంటి జాతీయ సర్వేలు కూడా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలో రాబోతుంది, ఎంపీలు కూడా ఎక్కువ స్థానాలు వాళ్ళే గెలుచుకునే అవకాశం ఉందనేది కూడా వాళ్ళకి ఉన్నటువంటి ఇన్ఫర్మేషను. అయితే ఈ లోపుగానే కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంత కుట్రలో చేస్తుంది, బ్యాక్ స్టాప్ చేసేటువంటి అవకాశం ఉందనేది కూడా వినిపిస్తుంది. ఎందుకంటే బీజేపీకి సంబంధించి బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రకరకాల ప్రచారాలు చేస్తుంది. బీజేపీలో ఉన్న కొంతమంది లీడర్లతోటి కుట్రలు పడి వాళ్ళు అనుకున్న విధంగా ఎంపీ స్థానాలని, ఎమ్మెల్యే స్థానాలను కనుక ఫైనలైజ్ చేసుకుంటే ఆ ఎంపీ స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది అనేది. ఇప్పుడు ఉదాహరణ తీసుకుంటే రాజంపేటలో బీజేపీ పోటీ చేస్తే టైట్ ఫైట్ ఉండేటువంటి అవకాశం ఉంది అక్కడ. సో అక్కడైతే తెలుగుదేశం పార్టీ ఉంటే పెద్ద అంటే పోటీ ఇస్తుంది, కానీ రాజంపేట కరెక్ట్ ప్లేసు బీజేపీకి, అలాగే తిరుపతి కరెక్ట్ ప్లేసు బీజేపీకి, అలా హిందూపురం బీజేపీకి కొంత అనుకూలమైనటువంటి ప్లేస్, తెలుగుదేశం పార్టీకి కూడా అనుకూలమే అది. అయినా కానీ హిందూపురం తీసుకుంటే బీజేపీకి ప్లస్ అని. అదే మనం ఇప్పుడు రాజంపేట, ఇప్పుడు మనం విజయనగరం ఉంది, విజయనగరము అలాగే అనకాపల్లి 2 కావాలని చెప్పి బీజేపీ అడుగుతుంది. కానీ విజయనగరం అనకాపల్లిలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది. అక్కడ కనుక బీజేపీకి ఇస్తే ఆ 2 స్థానాలు ఓడిపోయేటువంటి అవకాశం ఉంది బీజేపీ. అంటే ఆ 2 స్థానాల్లో వైసీపీ గెలవాలనే ప్రయత్నం. అందులో భాగంగా బీజేపీలో ఉండేటువంటి వైసీపీ కోట్లన్నీ ప్రయోగిస్తున్నారు. కాబట్టి ఈ సర్వేలను బయట పెట్టడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాటలు వినొద్దు, మనం బలంగా ఉన్నాము, డిస్టర్బ్ కావద్దు అనేటువంటి ఒక ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేసి ఉంటారు అనేది ఒకటి వినిపిస్తుంది. అలాగే దక్షిణ భారతదేశం వ్యాప్తంగా కూడా నీకు కూటమి బలంగా ఉంది, ఆంధ్రప్రదేశ్లో బలంగా ఉందని చెప్పేటువంటి ప్రయత్నం కూడా చేసి ఉంటారు. దీంతోపాటు మొదటి నుంచి చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నారంటే వైనాట్ పులివెందుల అనేది చెప్తున్నారు. సో పులివెందులతో సహా 160 స్థానాలు పైగా మేము గెలుస్తున్నామని చెప్పి, ఎప్పుడైతే వైనాట్ 175 అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పారో ఆ రోజు నుంచి వైనాట్ పులివెందుల అనేటువంటి కాన్సెప్ట్ తోటి తెలుగుదేశం పార్టీ వెళ్తుంది. ఆ వైనాట్ పులివెందుల అనే దానికి కూడా నిదర్శనంగా ఇప్పుడు మనం కనిపిస్తుంది. పులివెందుల నుంచి ఇప్పుడు డాక్టర్ సునీతారెడ్డి ఇండిపెండెంట్గా పోటీ చేసే అవకాశం ఉంది. కడప నుంచి ఆల్రెడీ షర్మిల ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుంచి ఈసారి గెలవడం అనేది అంత ఈజీ కాదు అనేటువంటి టాక్ కూడా వినిపిస్తుంది. ఎందుకంటే వివేకానంద రెడ్డి మర్డర్ కేసునే ప్రాధాన్యంగా తీసుకుని ఓట్లు వేస్తే జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి అవకాశం ఉందనేది కూడా వినిపిస్తుంది. సో వైనాట్ పులివెందుల అనేది కనుక సక్సెస్ అయితే చంద్రబాబు నాయుడు 40 ఏళ్ల రాజకీయ జీవితం మొత్తం ఆయన వేసిన వ్యూహాలు కానీ లేదా ఆయన్ని చాణక్యుడు అంటుంటారు, అలాంటి వాటికి అర్థం సాకారం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఓకే. సో చంద్రబాబు నాయుడు ఏం చేసినా దాని వెనక పెద్ద అర్థమే ఉంటుంది. సో ఆయన వాళ్ళు చేసిన ట్వీట్ కూడా దాని వెనకాల కార్యకర్తలను ఉత్తేజించడానికి రాబోయే రోజుల్లో మనం వస్తున్నాం అని చెప్పే ప్రయత్నమే. సో అందులో భాగంగా ఆయన ట్వీట్ చేశారు. సో రాబోయే రోజుల్లో సన్ రైజింగ్ స్టేట్ మరింత వెలుగులు చిమ్ముతూ ముందుకు వెళ్తుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ.